ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై ఇక శాంతి మంత్రం అవసరం లేదంటున్నారు ప్రముఖ విశ్లేషకులు వివి రావు. ఆపరేషన్ సింధూర్లో దూకుడు పెంచాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. పాక్ భారత్ విషయంలో అమెరికా, చైనా డబుల్ గేమ్ ఆడుతున్నాయని ఆయన చెప్పారు. అంతర్జాతీయ ట్రేడ్ వార్లో భారత్ శక్తివంతంగా ఎదుగుతుండడమే ఇందుకు కారణమన్నారు. ఈ సమయంలో పాకిస్తాన్లో అంతర్యుద్ధాలు భారత్కు కలిసొచ్చే అంశాలని చెబుతున్న వివి రావుతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా కొనసాగుతుంది. పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలనే టార్గెట్ గా చేస్తూ భారత్ దాడులు జరిపితే పాకిస్తాన్ మాత్రం ఆ సరిహద్దు ప్రాంతాల్లోని జనవాసాల్లో దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయంపై ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు పొలిటికల్ సీనియర్ అనలిస్ట్ వివి రావు గారు ఉన్నారు. బాగా అడుగుదాం. సార్ చెప్పండి సార్, ఈ ఆపరేషన్ సింధూర్తో అటు భారత్ మాత్రము పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసింది. అయితే పాకిస్తాన్ మాత్రము స్థానిక సరిహద్దు ప్రాంతాల్లోని జనావాసాల మధ్య టార్గెట్ చేస్తూ దాడులు చేస్తుంది. ఎట్లా చూస్తుంటారు? ఇప్పుడు మన భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి ఈ యుద్ధ వాతావరణంలో ముందుగా నేను మనందరం కూడా పౌరులుగా మన భారత మాతకి మనం రుణపడి ఉన్నాము. ఇది సరైన సమయం. ఇంతకాలం మనము దాదాపు 5 దశాబ్దాల నుండి ఈ ముష్కర్ల నుండి వస్తున్నటువంటి ఈ ప్రాక్సీ వార్ అంటుంది. ఈ ప్రాక్సీ వార్ ఏదైతే ఒక తీవ్ర స్థాయికి చేరినటువంటి పరిస్థితి, డెఫినెట్ గా ఈరోజు ప్రపంచ దేశాలు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాయి. ఏ రకంగా పాకిస్తాన్ పేరుకు ప్రజాస్వామ్య దేశం కానీ వాళ్ళు పూర్తిగా టెర్రరిస్ట్ రాజ్యంగా మారిపోయినటువంటి పరిస్థితి మనకు అర్థమైపోయింది. అయితే ఇంకా మనకు శాంతి మంత్రం సరిపోదు. ఇప్పుడు ఖచ్చితంగా మనం గతంలో బంగ్లాదేశ్ విషయంలో ఏ రకంగా అయితే మనం డిసిషన్ తీసుకొని బంగ్లాదేశ్ ప్రజల్ని అక్కడున్న రాజకీయ నేతల నుండి లిబరేట్ చేశాము, అదే పరిస్థితిలో ఇలా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఈ టెర్రరిస్ట్ గ్రూపుల నుండి పాకిస్తాన్ ప్రజలకు మనం విముక్తి చేయాల్సినటువంటి పరిస్థితి మన భారత సైన్యానికి, మన భారత ప్రభుత్వానికి ఆసన్నమైంది. ఈ సమయంలో మనం చూస్తున్నారు బలూచిస్తాన్ నుండి కూడా ఎంత పెద్ద ఎత్తున అక్కడ అటాక్స్, బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ అనేటువంటిది ఒక సివిలియన్స్ కలిసి ఇవాళ ఒక ఇంటర్నల్ గా పాకిస్తాన్ లో సివిలియన్ వార్ వాతావరణం మనకు కనబడతాం. డెఫినెట్ గా మనం ఇంకా శాంతి మంత్రం అవసరం లేదు. ఖచ్చితంగా మనం నిలబడి దీన్ని ఎదుర్కోవాల్సిందే. ఈ సమయంలో ఏదైతే ఇంకా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఒక పక్కన ప్రభుత్వం శాంతి మంత్రం అని మనం చెప్తూనే టెర్రరిస్టులను మన మీదకి వాళ్ళు ప్రొవోకేట్ చేస్తున్నారు. నిన్ననే మీరు చూసారు, IMF కూడా దీని విషయంలో దమన నీతి, వాళ్ళ IMF అసలు డబ్బులు మొన్న ఫిబ్రవరిలో ట్రంప్ ఇచ్చిన డబ్బులే కాకుండా ఈరోజు నిన్ననే IMF మళ్లీ డబ్బులు ఇవ్వడానికి ముందుకు రావడం అనేది ఈ దమన నీతి అనేది, దీన్ని మనం ఎదుర్కోవాలి. ప్రపంచంలో ఇప్పుడు ఎవరి కోసమో ఎవరో సహాయం చేస్తారని కాకుండా మనకున్నటువంటి ఏకైక లక్ష్యం మనం నిరూపించుకోవడం, మనం నిలబడడం, మన స్వయం ప్రతిపత్తితో పాటు మన ఇంటెగ్రిటీ, మన దేశ సమగ్రతని, మన బలాలని, మన బలగాలని మనం ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి డెఫినెట్ గా ఇది ముష్కర్లను మనం దెబ్బతీయడానికి, ముష్కర్లే కాదు దీని వెనకాల ఉన్నటువంటి కొద్దిమంది రాజకీయ వ్యవస్థ, కొద్దిమంది సైనిక వ్యవస్థ, అక్కడ అప్రజాస్వామికంగా వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి సైనికాధికారులు, వాళ్ళని ఏదైతే వాళ్ళ యొక్క దమన నీతి, ద్వంద్వ వైఖరిని ఈరోజు మనం ఖచ్చితంగా ఎదుర్కోవాలి. వాళ్ళని మట్టు పెట్టాల్సినటువంటి పరిస్థితి సమయం ఆసన్నమైందని చెప్పుకోవచ్చు. పగటి పూట ప్రశాంతంగానే కనిపిస్తుంది కానీ రాత్రిలో కానీ అటు డ్రోన్ దాడులు చేసిన పరిస్థితి, ముఖ్యంగా కోట్లను లక్ష్యంగా చేసుకుంటూ జనావాసాల ప్రాంతాల్లోనే దాడులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోవైపు డ్రోన్ దాడులు చేయలేదని కూడా పాకిస్తాన్ బుకాయిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తుంది? ఎప్పుడైనా యుద్ధ వాతావరణం వచ్చిన తర్వాత చాలా వరకు సమాచారాన్ని తప్పుదోవ పట్టించే విధంగా చేయడం కూడా యుద్ధ నీతిలో ఒక అస్త్రంగా వాళ్ళు వాడుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు జరిగేది ప్రత్యక్ష యుద్ధం కన్నా టెక్నాలజీ యుద్ధం అవచ్చు, లేదా ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధంలో ప్రధానంగా నైట్ టైం జరుగుతున్నటువంటి యుద్ధంలో మూలం మనం చూస్తే ఎయిర్ ఫేర్ వార్ అంటారు దీన్ని. ముఖ్యంగా ఇంతకుముందు సైన్యాలు కదిలేదు, సైన్యాల కన్నా ఎక్కువ ఎయిర్ ఫేర్, గాలిలో ఎక్కువ శాతం ఈరోజు అది కూడా సాయంత్రాల సమయంలో జరుగుతూ ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే ఏదైనా
సివిలియన్స్ మీద మనం దాడి చేయడం లేదని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. అయితే అదృష్టవశాత్తు ఇప్పుడు వాళ్ళు తీసుకున్న చైనీ డ్రోన్స్ అన్ని కూడా చైనీస్ నుంచి వస్తున్న డ్రోన్స్ ఏదైతే వాళ్ళు ఆల్రెడీ చైనా నుండి ప్రొక్యూర్ చేశారో ఆ డ్రోన్స్ అన్నింటిని కూడా చాలా దిగ్విజయంగా మన హైదరాబాద్ డిఆర్డిఏ నుండి మనం స్వయం ప్రతిపత్తితో నిర్మించుకున్నటువంటి ఆకాశ్ మిజైల్స్ ఏదైతుందో చాలా సక్సెస్ఫుల్ గా ఈరోజు ఎదుర్కోవడం జరిగింది. ఇది ఒక గొప్ప విజయంగా మనం చూడొచ్చు. ఎందుకంటే ప్రతిసారి మనం వార్తల్లో ఎన్నో మాట్లాడుకుంటాం, ఎన్నో ఊహాగానాలు చేస్తాం, కానీ ఈ రోజు ప్రత్యక్షంగా మనం చూస్తా ఉన్నాం ఏ రకంగా మన మిజైల్ టెక్నాలజీ మన సైన్యం లేదా మన టెక్నాలజీ మన ఇంజనీర్స్ మన భారతదేశం యొక్క స్వయం ప్రతిపత్తితో కూడుకున్నటువంటి యుద్ధ వెపన్స్ ఏ రకంగా మనకు పనిచేస్తా ఉన్నాయని చూస్తే మనకు అర్థమవుతుంది. డెఫినెట్ గా ఇట్స్ గోయింగ్ టు బి ఎ బిగ్ సక్సెస్ ఫర్ ఇండియా. బట్ కొంతకాలం ఇది అంత ఈజీగా అయిపోదు. ఇప్పుడు ఇంకొక కొంతకాలం కొనసాగుతుంది. అయితే మన మనోధైర్యంతో పాటు లౌకికంగా ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. పాకిస్తాన్ చర్యలు ప్రపంచ దేశాలను కూడా ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి తరుణంలో అమెరికా చైనా పాత్ర ఎలా ఉంటుంది? వాళ్ళు ఎప్పుడైనా కూడా అమెరికా చైనా వాళ్లే కదా. ఇప్పుడు ఈ కొద్దిపాటి ముష్కరులకు ఇంత ధైర్యం అక్కడ ఉన్నటువంటి ఈ సైన్యంలో ఉన్నటువంటి కొద్ది మంది ఏదైతే మీరు మునీర్ అసిఫ్ ఏదైతే ఉన్నారో ఆయన లాంటి ఒక ద్వంద్వ వైఖరితో ఉన్నటువంటి మిలిటరీ హెడ్స్ వీళ్ళందరి యొక్క ప్రభావము అంత ధైర్యంగా చేయడానికి మూల కారణం వీళ్ళకు అందుతున్నటువంటి సహాయం. ఈ సహాయం ఎక్కడి నుండి అందుతుంది? అమెరికా చైనా నుండి అందుతుంది. అమెరికా చైనాలు వాళ్ళు చేసేది ఏంటి? బిజినెస్. ఆనాడు గత 50 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ ఒక పక్కన మనం మొన్నే చూసాం, మన దేశానికి వచ్చినటువంటి అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్నప్పుడు ఏం మాట్లాడాడు, మళ్ళీ ఇమీడియట్ గా అమెరికాకి వెళ్ళగానే మాకేం సంబంధం లేదు, మీరు యుద్ధంతో సంబంధం లేదని మాట్లాడు. అంటే ఏంటి? ఎప్పుడైనా కూడా ఆనాడు బ్రిటిషర్స్ ఏదైతే పరిస్థితులు ఏదైతే వాళ్ళ దమన నీతిని ప్రదర్శించారో అదే పరిస్థితి ఈరోజు అమెరికా గాని చైనా గాని అదే పద్ధతిలో అవలంబిస్తూ వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ఇక్కడ పక్కనే ఒక శాంతియుతమైనటువంటి మన దేశం భారతదేశంలో ఉన్నటువంటి మత సామరస్యాన్ని దెబ్బతీసి వాళ్ళ యొక్క సొంత ప్రాబల్యం కోసం వాళ్ళ యొక్క గుత్తాధిపత్యం కోసం పూర్తి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. రీసెంట్ గా మీరు చూశారు ఏ స్థాయిలో వాళ్ళిద్దరి మధ్యలో ట్రేడ్ వార్ జరిగితే దాని నుండి కూడా ఈరోజు ఇన్సెక్యూర్ గా ఫీల్ అయ్యి ప్రత్యామ్నాయం మన ఇండియానే కాబోతుందని తెలిసి కూడా దీన్ని ఎదుర్కోవడానికి ప్రత్యక్షంగా ఎదుర్కొనేటువంటి పరిస్థితులు వాళ్ళు లేనప్పుడు చైనా పాకిస్తాన్ లో ఉన్నటువంటి టెర్రరిస్టుల ద్వారా దీన్ని మనల్ని ప్రొవోకేట్ చేసి మనల్ని తక్కువ చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది జరిగే పని కాదని ఇండియా ఈరోజు చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి డెఫినెట్ గా ఇలా మొత్తం భారతదేశం అంతా ఒకటైంది. పాకిస్తాన్ లో మనం చూస్తే ఏ రకంగా వాళ్ళు 6 రకాలుగా డివైడ్ అయిపోయి అక్కడ సివిల్ వార్ వచ్చే పరిస్థితి ఉంది. నిన్ననే బలూచిస్తాన్ లిబరేషన్ ఎట్లయితే గొడవ చేస్తుండ్రో ఆ పరిస్థితి ఇండియాలో లేదు. మనం అందరం కూడా ఇక్కడ ఉన్న ముస్లింస్ అందరూ కూడా ఖచ్చితంగా ఇండియన్ గవర్నమెంట్ సైడ్ సపోర్ట్ చేస్తా ఉన్నాం. ఇది ఒక పెద్ద మనం సక్సెస్ గా ఒక ప్రజాస్వామిక విలువలకు ఒక తారస్థాయిలో ఉన్నటువంటి దేశంగా మనం చూడాలి. దీన్ని మనం కొనసాగిస్తే కంపల్సరిగా మనకు విజయం అనేది తథ్యం అనేది ఇప్పుడు అర్థమవుతుంది. పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేయడం ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలు అవుతాయంటారా? ఇంకా ఎలాంటి చర్యలు చేపడతారు? ఖచ్చితంగా ఉగ్రవాద కార్యకలాపాలు మన వాళ్ళు ఈ రోజు ఒక సున్నితమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఇలా అమెరికా చైనా పాకిస్తాన్ కలిసి ఎంత దమన నీతి ప్రదర్శించినా కూడా మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి ఉన్న సమస్య ఏంటంటే చాలా సెన్సిటివిటీస్ ఉన్నాయి. మనం ఒక పక్కన అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించకుండా ఉండడం అనేది, ఇంకో పక్కన చాలా వరకు మానవత్వ విలువలను దెబ్బతీయకుండా మనం వ్యవహరించాల్సినటువంటి తీరు. ఇవన్నీ మనం చూస్తే ఆనాడు మహాభారతంలో ఒక కౌరవులకు పాండవులకు విలువలతో కూడినటువంటి వ్యవస్థ, కౌరవులు మాత్రం ఏ విలువలు లేవు. అదే పరిస్థితి ఈ రోజు పాకిస్తాన్ ఇండియా మధ్యలో వార్లో పాకిస్తాన్ కి ఏ విలువలు లేవు. ఖచ్చితంగా మనం ముష్కర్లను కొట్టడంలో మన వాళ్ళు సక్సెస్ అవుతారు. కాకపోతే కొంత సమయం పడుతుండొచ్చు, కొంత నష్టం జరుగుతుంది, కొంత ఖర్చుతో కూడుకున్నటువంటి పరిస్థితి. బట్ స్టిల్ వీ హావ్ టు డూ ఇట్. ఒకవేళ యుద్ధం కొనసాగుతా ఉంటే పాకిస్తాన్ భారత్ ని ఎదుర్కొనే సత్తా ఉందా? భారత్ ని ఎదుర్కోవాలని తెలిసి కూడా ఎందుకు ఇలాంటి దాడులు చేస్తారు?
వాళ్ళకి సొంతగా లేకున్నా ఈరోజు తుర్కిస్తాన్ నుండి కొన్ని ఆయుధాలు వస్తున్నాయి, ఇంకో పక్కన IMFL ఈరోజు అంటే ఈరోజు వాళ్ళకు కూడా సపోర్ట్ చేసే కొన్ని దేశాలు కొంత ఫండింగ్ చేసేటువంటి వ్యవస్థలు ఉన్నాయి కదా, వీళ్ళ మూలాలు అవే కదా. ఆ మూలాలతో కొంత ప్రొలాంగ్ అయ్యేటువంటి పరిస్థితి, మన వార్ ప్రొలాంగ్ అవుతుంది, కొంత నష్టం జరుగుతుంది. బట్ మనం వన్స్ ఫర్ ఆల్ తెలుసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. లేకపోతే ఇది ఇంకా సంవత్సరాలు గడిచేటువంటి అవసరం. అంటే మనకు జరుగుతున్నటువంటి నష్టము వారు పేరు మీద ఆ సెన్సిటివిటీ ద్వారా ఈ అప్పుడప్పుడు ఈ టూరిజం అంటే టూరిస్టుల మీద వాళ్ళు దాడి చేస్తున్నదే ఎక్కువ నష్టం జరుగుతుంది. ఒకసారి మనం పూర్తిగా వాళ్ళు మట్టు పెట్టడం ద్వారా ఒక భారతదేశంలోనే కాదు, పాకిస్తాన్ లో కూడా ఒక పీస్ కీపింగ్ అంటే అక్కడ పూర్తిగా కొంత అక్కడ ఉన్నటువంటి అనిశ్చితిని తగ్గించి మనం ఎట్లయితే బంగ్లాదేశ్ లో చేసామో ఆ పరిస్థితి ఇప్పుడు మనం కూడా పూనుకొని మనమే భారతదేశంలో పాకిస్తాన్ లోకి ముష్కర్లను పూర్తిగా, అలాగే మిలిటరీ వాళ్ళని కూడా పూర్తిగా వ్యతిరేకించిన పరిస్థితిని మనం సపోర్ట్ చేయాలి. ఈ రోజు పంజాబ్ నుండి కూడా చాలా మంది పంజాబ్ యూత్ అందరూ కూడా ఆ దిశగా సివిలియన్స్ కూడా మేము వెళ్తాము, పాకిస్తాన్ లోకి వెళ్లి ప్రజలకు సపోర్ట్ చేస్తాము, అక్కడ సివిల్ రివోల్ట్ ని మేము సపోర్ట్ చేస్తాము, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కొద్దిమంది నేతల్ని, ఏదైతే ఎన్నుకోబడినటువంటి ప్రధానమంత్రిని ఈ రోజు బయటికి తీసుకొస్తాం, ఆయన జైల్లో పెట్టారు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఈ తప్పుడు సైనిక అధికారులను మేము ప్రజల ద్వారా ఎదుర్కొని, అలాగే ముష్కర్లను కూడా పూర్తిగా మట్టు పెట్టే వరకు కూడా మేము కూడా వెళ్తామని చెప్పేసి ఈ రోజు పంజాబ్ లో చండీగఢ్ లో ఒక పెద్ద ప్రదర్శన కూడా జరుగుతాం. ఇదొక మొత్తం ప్రపంచ దేశాలకు ఇది ఒక గుణపాఠంగా జరగాలి. రానున్న రోజుల్లో నిజమైన ప్రజాస్వామ్య విలువలకి ఇది ఒక ఎగ్జాంపుల్ గా మారాలని మనం అందరం కోరుకుంటున్నాం. యుద్ధం కొనసాగితే ఏ దేశాలు ఎవరు కెమెరా నుంచి అవకాశం? చాలా వరకు ఇప్పుడు ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల్లో బహిర్గతంగా చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే థ్యాంక్స్ టు చైనా అండ్ అమెరికా ట్రేడ్ వార్, ఈ సందర్భమే మంచి సందర్భం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చైనాను అమెరికా మధ్యలో ఒక వ్యాపారపరమైనటువంటి ఒక పోటీ నెలకొంది. ఆ పోటీ యొక్క పర్యవసానం ఇలా ఇండియాకు లాభిస్తుంది అనేటువంటిది అందరు ప్రపంచ దేశాలు వేచి చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఉత్పత్తులన్నీ కూడా చైనాలో కాదన్నప్పుడు నెక్స్ట్ ఇండియాకి ఒక బంగారు అవకాశం ఉంది. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు చాలా సున్నితంగా ఉన్నటువంటి పరిస్థితిని ఎక్కడ ఇండియా చైనా తర్వాత ఇండియా ఒక పెద్ద సూపర్ పవర్ గా మారే పరిస్థితి అనేటువంటి ఒక భావజాలం వాళ్ళలో పోటీతత్వం రావడం వల్ల ఈ మనల్ని ఎదుర్కోవడానికి ఇలాంటి తప్పుడు విధానాలు, ఏదైతే ఇప్పుడు పాకిస్తాన్ ముష్కర్లతో మనం ఇది దాడి చేయడం, లేదా అక్కడ ఉన్న సైన్యాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, లేదా అక్కడ రాజకీయ నాయకులను తప్పుడుగా వాడుకోవడం, ఇవంతా కూడా గతంలో జరుగుతుంది, ఇప్పుడు కూడా జరిగే. కానీ ఇప్పుడు ఒక తారస్థాయికి వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. మనం ఏదైతే మన ప్రధానమంత్రి, మన ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ, మన మిలిటరీ తీసుకున్నటువంటి ఈ గొప్ప అవకాశాన్ని మనం తప్పనిసరిగా మనం ఎదుర్కోవాలి. ప్రపంచం అంతా కూడా ప్రత్యక్షంగా ఎవరు సపోర్ట్ చేయరు, బట్ వీ హావ్ టు స్టాండ్. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి అది అందరికీ ఆర్థికంగా ముడిపడినటువంటి అంశం కాబట్టి డెఫినెట్ గా విల్ గెట్ ది సక్సెస్. ఆపరేషన్ సింధూర్ ఇస్ చాలా మన దేశం యొక్క శక్తి యుక్తులకు ఒక గొప్ప నిదర్శనం అని చెప్పవచ్చు. ఏదైతే ముష్కర్లు తీసుకున్నటువంటి ఆ తప్పుడు విధానాన్ని ఎండగట్టే విధంగా ఆ సింధూర్ అన్నటువంటి పదాన్ని వాడడం కూడా ఇటు పక్కన దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఒక సంకేతం ఇవ్వడమే కాదు, ఇంకో పక్కన దాని ద్వారా రేపు మానవత్వ విలువలను కాపాడుతున్నాము, మేము యుద్ధ పిపాసం లేదు మాకని చెప్పేటువంటి ఒక గొప్ప సందేశంతో పాటు ఈరోజు మనకున్నటువంటి కేపబిలిటీస్, మనకున్నటువంటి మన లోపల ఉన్న సామర్థ్యాన్ని, శక్తి సామర్థ్యాలను భవిష్యత్తులో ఈ దేశం తీసుకోబోయేటువంటి గొప్ప అవకాశాలను, గొప్ప మార్పులను మనం ఇప్పుడే ఈ యుద్ధం ద్వారా ప్రపంచానికి చాటుకోవడానికి గొప్ప అవకాశం మనం చెప్పవచ్చు. ఇది మొత్తంగా చూసినట్టయితే ఆపరేషన్ సింధూర్ అనేది భారత శక్తి సామర్థ్యాలకు నిదర్శనం అని వివిరావు గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలను మాత్రమే భారత్ టార్గెట్ చేస్తుంది, ఎక్కడ కూడా సివిలియన్స్ పై ఎలాంటి అటాక్లు కూడా చేయట్లేదు. ఉగ్రవాదాన్ని అంతమొందించే భారత్ కంకణం కట్టుకుందని కూడా పొలిటికల్ అనలిస్ట్ వివిరావు గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా మధుతో మహేష్, హైదరాబాద్.